ప్రియమైన ఒలీవ టీవీ ప్రేక్షకులకు ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు నా వాక్యాంశము ఆకోరు లోయ. ఈ ఆకోరు లోయ బాధలోయగా, శ్రమలోయగా ఉన్నటువంటి ఈ లోయ నుండి నిరీక్షణ ద్వారంగా ఎలా మార్చబడింది, ఒక వ్యక్తి జీవితం మరి శాపగ్రస్తమైనటువంటి జీవితంగా లేదా పాడైపోయినటువంటి జీవితాన్ని ఎలాగో ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా చేసుకోవచ్చో ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి వాక్యం నుండి మనం తెలుసుకుందాం. మొదటిగా నేను వాక్యాన్ని చదువుతాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము వీడిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ, లోయ అన్న దగ్గర ఒకటి రాయబడింది, ఫుట్ నోట్లో బాధలోయ అని చూస్తాం మనం. అంటే ఇక్కడ ఈ ఆకోరు లోయ ఎలాంటి లోయ అంటే బాధలోయ, లేదంటే శాపగ్రస్తమైనటువంటి లోయ, లేదా మరణపు లోయ అనేటువంటి విషయాన్ని మనము ఈ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ సందర్భం మనందరికీ తెలిసినటువంటిదే. అంటే ఆకాను అనేటువంటి వ్యక్తి ఎలాగ తన జీవితంలో తను తీసుకున్నటువంటి నిర్ణయాలు, తను చేసినటువంటి దేవుని ఎడల తను చేసినటువంటి చూపినటువంటి అవిధేయతను బట్టి ఎలాగ శాపాన్ని తెచ్చుకున్నాడో, ఆ బాధగల లోయగా మరి ఎలా మార్చబడిందో తన జీవితంలో అనే దాన్ని ఈ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, కొంత మనం హిస్టరీని మనం వెనకకు వెళ్ళినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు సుమారు 430 సంవత్సరాలు వారి బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో వారు మరి ప్రార్థించినప్పుడు మోషే నాయకత్వంలో వారిని దేవుడు విడిపించి నడిపించినట్లుగా మనం చూస్తాం. మోషే యొక్క నాయకత్వంలో వారు ప్రయాణమైన తర్వాత ఆ వాగ్దాన భూమికి చేరుకున్నప్పుడు మోషే తనువు చాలించిన తర్వాత యెహోషువ మరి వారికి నాయకుడిగా ఉండి, ఆ యెహోషువ కాలంలో వారు వెళుతూ ఉన్నప్పుడు ఈ ఎరుకోను వారు జయించారు. ఎరుకోను వారు దాటి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ హాయి అనేటువంటి ఈ చిన్న పట్టణం వారు వచ్చినప్పుడు ఆ పట్టణం దగ్గర వారు యుద్ధానికి వెళ్ళి చాలా కొద్దిమంది వారు వెళ్ళారు, ఎందుకంటే అది చాలా చిన్నది. అంతకంటే ముందు వారు పెద్ద పెద్ద రాజ్యాలను దేవుని కృపను బట్టి వారు జయించినటువంటి అనుభవాన్ని కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి వీరు చిన్న ప్రాంతమైనటువంటి ఆ చిన్న దేశాన్ని వారు స్వతంత్రించుకోవాలనుకొని వారు వెళ్ళినప్పటికీ కూడా వారు ఓటమి చూస్తారు. దానికి కారణాన్ని కనుక వారు వెతికినప్పుడు ఈ యొక్క ఆకాను చేసినటువంటి తప్పు వల్ల వారు ఆ శాపము ఆకాను తన వ్యక్తికి ఒక్క వ్యక్తికి మాత్రమే కాకుండా కుటుంబానికి, తర్వాత సర్వ సమాజానికి అంతటినీ కూడా మరి ఆ చేసినటువంటి దాని యొక్క ప్రతిఫలము వారు చూసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. అయితే అసలు ఆకోరు లోయ యొక్క అనుభవాల గురించి మనము ధ్యానం చేద్దాం. ఎందుకు ఆకోరు లోయ అనేటువంటిది అనుభవంలోనికి మనం వెళ్ళినట్టుగా ఇక్కడ ఆకాన్ని మనం చూసినట్లయితే, ఇది ఆకానుకు మాత్రమే కాదు, కానీ ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో కూడా తను చేసేటువంటి పనుల వల్ల, తను దేవుని వాక్యానికి చూపేటువంటి అవిధేయత వల్ల తన జీవితంలో ఈ బాధలోయ, లేదంటే శ్రమలు, బాధలు, కష్టాలు, లేదంటే నష్టాలు, అలాగే వారు చేసినటువంటి పాపానికి మరి పర్యవసానం అంటే కాన్సిక్వెన్సెస్ని వారి జీవితంలో అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ ఆకోరు అనుభవాలకు గల ప్రధానమైనటువంటి కారణాల గురించి మనం ఈ రోజున చూద్దాం. సో మొట్టమొదటి ఈ ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, దేవుని మాటను పెడచెవిన పెట్టడమే, లేదా దైవజనుని యొక్క మాటను పెడచెవిన పెట్టడం వల్లనే ఆ యొక్క ఆకోరు లోయ అనగా ఆ బాధలోయ అనుభవాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ధ్యానం చేస్తుంది ఆకాను జీవితాన్ని అయినప్పటికీ కూడా ఇది మన వ్యక్తిగత జీవితాలు కూడా మనం అన్వయించుకున్నప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధలోయ లేదా ఈ ఆకోరు లోయ లాంటి పరిస్థితుల్లోనికి మనం అందరం వెళ్ళటం
వెళ్ళటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని మాటకు మనము అవిధేయత చూపించడం వల్లే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హాయి పట్టణానికి వెళ్ళటానికి ముందే మరి యెహోషువ దేవుని యొక్క మాట చొప్పున అతడు ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజానికి ఆయన హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఆయన ఏమంటాడంటే శపితమైన దానిని మీరెవరూ కూడా ముట్టద్దు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తాడు. అయితే ఇక్కడ శపితమైనటువంటి దానిని ముట్టద్దు అని చెప్పినప్పుడు ఈ ఆకాను ఏం చేస్తాడంటే తను మరి ఆ శపితమైన దాని మీద తన మనస్సు వెళ్ళటం ద్వారా దాన్ని తెచ్చుకొని తన యొక్క ఇంటిలో గుడారంలో దాచిపెట్టినట్లుగా మనం చూస్తాం. చూడండి, మీకు నేను ఆ విషయాన్ని చదువుతాను. ఈ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చూస్తే, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మెను నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తను చేసినదంతయు ఒప్పుకొనెను. బిఫోర్ అంటే ఈ జరగటానికి అంతటికీ కూడా ముందు మనం చూసినట్లయితే యెహోషువ దాన్ని హెచ్చరించాడు. దేవుని మాటను ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజానికి ఆయన తెలియజేసినప్పటికీ కూడా ఈ ఆకాను దేవుని యొక్క మాటను మరి విడిచిపెట్టి పెడచెవుని పెట్టి యెహోషువ యొక్క మాటను పెడచెవుని పెట్టి తన మనస్సుకు నచ్చినటువంటి విధంగా ఈ యొక్క శపితమైన దానిని తీసుకొని వచ్చి తన గుడారంలో దాచిపెట్టినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా ఇలాంటి బాధలోయ అనుభవాలకు ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని మాటకు వినకపోవటం వల్లనే, దైవజనుని యొక్క మాటను వినకపోవటం వల్లనే. చాలామంది చూడండి, దేవుని యొక్క మరి ఆత్మచేత నింపబడి దైవజనుడు మరి ప్రతి ఆదివారం కూడా వాక్యాన్ని విత్తుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి హెచ్చరికలు మనకి అందజేస్తూ ఉంటారు. కానీ చాలామంది నేటి దినాల్లో క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే దాన్ని సంఘంలో వింటారు ఆదివారం పూట, కానీ ఆ ఆదివారం పూట వినినటువంటి వారు వెనువెంటనే సోమవారం వచ్చేసరికి మళ్ళీ యథాలాపంగానే లోకంలో కలిసిపోయేటువంటి వారు ఉంటారు. వాక్యానికి అవిధేయత చూపించేవారు ఉంటారు. దాని యొక్క ప్రతిఫలాన్ని వారి జీవితంలో చూస్తూ మరి ఆ నష్టాన్ని, శాపాన్ని వారి జీవితంలో అనుభవిస్తున్నప్పటికీ కూడా చాలామంది విధేయత చూపించలేనటువంటి వారుగా ఉంటున్నారు. చూడండి, చాలామంది 10 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా ప్రతిరోజు, ప్రతి ఆదివారము, ప్రతి ఒక్క బైబిల్ స్టడీస్లో దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. కానీ వాక్యానికి విధేయత చూపించినటువంటి వారుగా ఉంటూ అందుకనే వారి జీవితాల్లో ఈ యొక్క బాధలోయ లేదంటే ఇటువంటి ఆకోరు శాపగ్రస్తమైనటువంటి జీవితాల్లోనికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది జీవితాల్లో బ్రోకెన్ రిలేషన్స్ ఉంటాయి. చాలామంది జీవితాల్లో భర్తలు ఎడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. చాలామంది జీవితాల్లో మరి కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉంటారు. చాలామంది జీవితాల్లో భార్య భర్తలు ఇరువురు కూడా దేవుని ఎరిగినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా బిడ్డలైనటువంటి వారు శాపగ్రస్తమైనటువంటి వారుగా, వ్యసనాలకు బానిసలైపోయినటువంటి వారుగా ఉంటారు. చాలామంది జీవితాల్లో నష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. చాలామంది జీవితాల్లో అప్పులు పాలైపోతూ ఉంటారు. ఇలా చూసుకున్నట్లయితే ఏ కుటుంబంలో మనం చూసుకున్నా ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక మరి కష్టాలు, ఇబ్బందులు ఉంటూనే ఉంటున్నాయి. దానికి కారణము అనేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నటువంటి ఈ కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే వారు ఆకాను అనేటువంటి వ్యక్తి తను చేసినటువంటి తప్పిదం వల్ల, దేవుని వాక్యానికి తను చూపించిన అవిధేయత వలన తను శాపగ్రస్తమైనటువంటి వాడిగా ఉన్నాడు. తన మాత్రమే కాదు, తనతో పాటు తన కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ నష్టాన్ని తీసుకొచ్చాడు. తన కుటుంబానికి మాత్రమే కాదు, ఇజ్రాయిలు యొక్క సర్వ సమాజానికి కూడా ఆ నష్టాన్ని తెచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఒకని అవిధేయత మరి కుటుంబానంతటికీ కూడా దాని యొక్క కాన్సిక్వెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఒకని అవిధేయత మరి ఆ సంఘానంతటికి కూడా మరి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కారణం ఏమిటి అంటే దేవునికి అవిధేయత చూపించడం వల్లే. ఈరోజు చాలామంది కుటుంబాల్లో కూడా దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోవటం వల్లనే తమ జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఆకాను జీవితంలో ఈ ఆకోరు లోయ లోయ యొక్క అనుభవానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మనం చూసినట్లయితే దేవుని మాటకు లోబడకపోవటం వలనే. ఇక్కడ చూసినట్లయితే యెహోషువ యొక్క మాటకు లోబడకపోవటం వలనే, దైవజనుడి యొక్క మాటకు లోబడకపోవటం వలనే. దైవజనుడు ఏం చేస్తాడు? మనల్ని ఆత్మీయంగా మనం వృద్ధి పొందేలాగా చేస్తూ ఉంటాడు. దైవజనుడు మనకి ఏం తెలియజేస్తాడు? మనల్ని రక్షణలోనికి నడిపిస్తూ ఉంటాడు. దైవజనుడు మనకి ఏం బోధిస్తాడు అంటే, మన రక్షణ పొందినటువంటి మనము రక్షణ ఎలా కాపాడుకోవాలో మనకు
ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఆత్మీయమైనటువంటి వాక్యాన్ని మనకు అందించినప్పుడు ఆ వాక్యం ద్వారా మనము, మన జీవితాలు, మన కుటుంబాలు కట్టబడుతూ ఉంటాయి. కానీ ఈ రోజున నేటి క్రైస్తవులైనటువంటి వారు దేవుని మాటకు అవిధేయత చూపించేవారుగా, దేవుని యొక్క దైవజనుని యొక్క మాటకు అవిధేయత చూపించడం ద్వారా వారి జీవితాల్లో నష్టాన్ని, శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. సో ఆకురులోయకు ప్రధానమైనటువంటి మరి ఆ కారణం ఏమిటంటే దేవుని మాటకు అవిధేయత చూపించడం. తర్వాత చూడండి, ఇందాక నేను చదివించినటువంటి వాక్యంలో ఈ ఆకోరులోయకున్నటువంటి మరొక కారణాన్ని నేను మీకు తెలియజేస్తాను. మరొకసారి నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనము చూడండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూచి. ఫస్ట్ అసలు బాధలోయలోనికి వెళ్ళటానికి కారణం ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే చూపు. ఈరోజు చాలామంది మనం చూడండి, పాపం చేయడానికి కూడా మన ప్రధానమైనటువంటి కారణము మన మైండ్లో నుంచి లేదా మన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ థాట్ అనేటువంటిది అయ్యి ఉండొచ్చు. కానీ ఆ థాట్ అనేటువంటిది మనము కంటి ద్వారానే మనము పాపంలో పడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం. ఇక్కడ ఆకాను కూడా ఆ వెండిని, ఆ షీనారు వస్త్రమును, బంగారాన్ని తను చూసినప్పుడు తన చూపు ద్వారా తను ఆ పాపంలో పడినట్లుగా లేదా ఆ శపితమైన దానిని తీసుకోవద్దని దేవుడు చూపించినప్పుడు దానికి అవిధేయతకు కారణం ఏంటంటే తన చూపు. అంటే చూడటంలో తప్పు లేదు, కానీ మన చూసే చూపులలో మనం పరిశుద్ధతను కోల్పోకూడదనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే చూడటం వల్ల పాపం రాదు, కానీ మన చూపు ఆ చూడటం ద్వారా పరిశుద్ధతను, దేవుని వాక్యాన్ని, అవిధేయతను చూపించేదిగా మన చూపు అనేటువంటిది ఉండకూడదు. చూడండి, చాలా రకాలైనటువంటి చూపులు ఉన్నాయి. దాని గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే మోహపు చూపు గురించి అక్కడ రాయబడింది. అంటే ఒక స్త్రీని ఒక పురుషుడు మోహపు చూపు చూస్తే ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్లే అని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. చూడండి, సీనాయి కొండ మీద మోషేకు తన చేతి వ్రేలుతో రాయబడినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటంటే నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదని చెప్పినటువంటి దేవుడు. చూడండి, ఈ మత్తయి సువార్తలోకి వచ్చినప్పుడు చూడండి ఏమంటున్నాడంటే 5:28లో ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అది వ్యభిచారముతో లెక్క. పాత నిబంధన గ్రంథం ప్రతి ఆజ్ఞల్లో నువ్వు వ్యభిచరింపకూడదు అని చెప్పినటువంటి దేవుడు. అంటే ఇక్కడ ఆజ్ఞ మారిందా అంటే లేదు, ఆజ్ఞను ఇంకా దేవుడు దాన్ని మరి ఇంకా లోతులోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో వ్యభిచారం చేయకూడదు అని చెప్పినటువంటి దేవుడే ఈ క్రొత్త నిబంధనలోకి వస్తే మోహపు చూపు చూడటం ద్వారా కూడా పాపమే అని తెలియచేయబడింది. కాబట్టి ఈ చూపుల్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆకాను ఆ వెండిని, బంగారాన్ని, షీరాను వస్త్రాన్ని చూచాడు. అతడు చూచినప్పుడు ఆ చూడటం ద్వారా పరిశుద్ధతను కోల్పోయాడు. ఆ చూడటం ద్వారా తనలో ఒక దురాశ అనేటువంటిది కలిగింది. ఆ చూడటం ద్వారా దేవుని వాక్యానికి అవిధేయత చూపడానికి గల కారణమైంది. కాబట్టి మొట్టమొదటిది చూపుని కనుక మనం చూసినట్లయితే ఇది మోహపు చూపు. మరొకటి కనుక మేము చూసినట్లయితే ఈ యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే ఓర చూపు అని రాయబడింది. అక్కడ చూసినట్లయితే సియోను కుమార్తెలంట మెడ చాచి వారు ఓర చూపు చూస్తున్నారు అని అక్కడ మనకు రాయబడినటువంటి మాట మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, సియోను కుమార్తెలు. ఎవరు సియోను కుమార్తెలు అంటే దేవుని ఎరగనటువంటి వారు కాదు, దేవుని ఎరిగినటువంటి వారు వీరు. దేవుని ఎరిగినటువంటి వారు వీరు గర్విష్ఠులై, చూడండి, గర్వాన్ని వారు ధరించి మెడ చాచి అంటే మెడ ఎత్తి వారు ఓర చూపు చూస్తున్నట్లుగా మనం అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఈ చూపు ఏంటంటే ఓర చూపు అని మనకి తెలుగులో రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి మనం దాని అర్థాన్ని కనుక చూస్తే అది మరి చూడండి లస్ట్ఫుల్ సైట్ అంటే మరి కామోద్రేకంతో చూసినటువంటి చూపు, లేదా ఇతరులను మరి పాపంలోకి నడిపించేటువంటి మరి కాన్షియస్ మైండ్తో చూసేటువంటి ఒక చూపు అని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొదటిది మోహపు చూపు, రెండోది ఓర చూపు, మరొకటి మనం చూసినట్లయితే వెనక చూపు. ఈ ఆదికాండము 19వ అధ్యాయం 21వ వచనమును చూస్తే వీరు లోతు భార్య అలాగే వారి యొక్క కుమార్తెలు
మరి వారందరూ కూడా దేవుని దూత చేత వారు మరి హెచ్చరించబడినప్పటికీ కూడా లోతు భార్య వెనుకకు చూచినట్లుగా మనం చూస్తాం. వెనుకకు చూడటం ద్వారా తను ఏమైందంటే ఉప్పు స్తంభం అయిందని బైబిల్ రాయబడింది. వెనుకకు చూడడం ద్వారా ఏమైందంటే తన కుటుంబము శాపగ్రస్తం అవటానికి గల కారణమైందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మరి లోతు కుమార్తెలు లోతుతో పాపం చేసినట్లుగా వారిలో నుంచే శాపగ్రస్తమైనటువంటి జనాంగము వచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఒకని అవిధేయత తన మాత్రము కాదు, ఆ అవిధేయత తన కుటుంబానంతటి కూడా అవిధేయత తీసుకొచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ చూపు వెనక చూపు, మోహపు చూపు, ఓర చూపు, వెనక చూపు మనం చూసాం. అలాగే మరొకటి మనం చూసినట్లయితే విషపు చూపు. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ సౌలు దావీదు మీద విషపు చూపు చూసినట్లుగా మనం గ్రహించవచ్చు. అంటే ఎందుకు విషపు చూపు చూస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి అనేక మంది పాటలు పాడుతూ ఉన్నారు. ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి గెలిచి వస్తున్నటువంటి వారిని చూసినప్పుడు సౌలును దావీదును చూసి వారు ఒక పాటలు పాడుతున్నప్పుడు సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు అన్నప్పుడు ఈ సౌలు దావీదు మీద అసూయ పడినట్లుగా మనం చూస్తాం. ఆ అసూయకు కారణమే ఈ యొక్క విషపు చూపు. విషము అంటే ప్రాణం తీసేటువంటిది. ఆ విషపు చూపు వలన ఈ సౌలు దావీదును అనేక మార్లు చంపాలని చెప్పి ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చూడండి, ఈ చూపు ఎంత ప్రమాదకరమైనదో. ఈ చూపుకు గల కారణం ఏమిటి అంటే మరి అసూయ చేత దావీదు ఉండటం వల్ల. చూడండి, ఎక్కడైతే అవిధేయత చూపించాడో ఆ అవిధేయత వలన మరి సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. సౌలు తర్వాత దావీదు రాజయ్యాడు. దావీదు యొక్క వంశము అలా అభివృద్ధి చెందినట్లుగా దావీదు యొక్క వంశంలో నుంచే అనేక మంది రాజులు వచ్చినట్లుగా మనం చూస్తాం. సౌలు యొక్క కుటుంబం అంతా కూడా అంతకంతకు అది మరి దిగజారిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ చూపు ఏ చూపయ్యా అంటే విషపు చూపు, మోహపు చూపు, ఓర చూపు, మరి వెనుక చూపు, విషపు చూపు. ఇవన్నిటికీ కూడా కారణం ఏంటంటే మరి ఇవన్నిటికీ కాన్సిక్వెన్సెస్ ఏకంటే ఆ కోరులోయలోనికి వెళ్ళేటువంటి అనుభవం, ఈ బాధలోనికి శ్రమలోనికి వెళ్ళేటువంటివి. చూడండి, ఈ చూపు వలన ఈ వ్యక్తులు వారి కుటుంబాలన్నీ కూడా ఎలా అయిపోయినాయి అంటే బాధలోనికి, శ్రమలోనికి, మరణంలోనికి మరి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో కూడా చూడండి, యోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు ఏమంటున్నాడంటే యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకుంటేని. ఏమని చేసుకున్నాడు నిబంధన? నేను కన్యకలని ఎలా చూచితిని అని తను నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తాం. యోబు లాంటి భక్తుడు తన కన్నులతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం నిబంధన చేసుకున్నట్లయితే ఈ ఆకూరులోయ, ఈ బాధలోయ, ఈ శ్రమలు, కష్టాలు, లేదంటే ఈ పాపం వల్ల వచ్చేటువంటి ఆ కాన్సిక్వెన్సెస్ నుంచి మనం తప్పించబడాలి అంటే మనము కూడా మన చూపులకు మనం ఒక నిబంధన చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మేరకుండున్నట్లుగా మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. చూడండి, ఈ కాకాను చూడటంతో ఆగిపోలేదు. నేను వాక్యం మరొకసారి చదువుతాను. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చూస్తే, దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులములు వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి. రెండోది ఏంటంటే తెలుసా? చూశాడు. రెండోది ఆశించాడు. కాబట్టి ఆశ కలిగి ఉండటం తప్పు లేదు. కానీ ఈ ఆశ గనక దురాశ అయిందనుకోండి, అది పాపానికి దారితీస్తుంది, అది మరణానికి దారితీస్తుంది. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దురాశ గర్భం ధరించి పాపం కనును, పాపం పరిపక్వమై అది మరణానికి దారితీస్తుందని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి ఆశ కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ఆ ఆశ దురాశకు అది దారి తీయకూడదు. ఈ ఆకాను కూడా చూసినప్పుడు తను ఆ చూపులో పరిశుద్ధతను కోల్పోయాడు. ఆ చూపు కాస్త ఏమైందంటే తనలో దురాశ రావడానికి కారణమైంది. చూడండి, బైబిల్లో ఇంకా అనేకమైనటువంటి ఇలస్ట్రేషన్స్ కనుక మనం చూసినట్లయితే, ఈ తప్పుపోయినటువంటి కుమారుని జీవితంలో మనం చూసినట్లయితే, ఈ తప్పుపోయిన కుమారుని యొక్క జీవితంలో కూడా దురాశ తన జీవితంలోనికి ఎంటర్ అయింది. తన వయసుకు మించినటువంటి ఆశని కలిగి ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా, నాకు రావాల్సినటువంటి ఆస్తినంతా నాకు
నాకు ఇవ్వు అని అడిగి తండ్రి దగ్గర ఆస్తి తీసుకున్నాడు. దేనికోసం అంటే లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వానంతటిని కూడా తన జీవితంలో తీసుకురావటం వల్లే, తను తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, తను తీసుకున్నటువంటి ఆ ఒక్క డెసిషన్ వల్ల ఏమైందంటే తన జీవితం నాశనం అయ్యింది. తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, తను మరి ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, ఎక్కడో దూరదేశం వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంటిలో ఉన్నప్పుడు పని వాళ్ళతో ఉన్నారు, చాలా సమృద్ధి ఉన్నది, తండ్రి దగ్గర నెమ్మది ఉన్నది, సంతోషం ఉన్నది, ఇవన్నీ పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటంటే తను ఆశ వలన, తనలో ఉన్నటువంటి ఆ దురాశ వలన. చూడండి, తప్పిపోయిన కుమారుని జీవితంలో మనం చూస్తాం. అలాగే అమ్నోను అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. దావీదు మరి బిడ్డల్లో ఉన్నటువంటి ఈ అమ్నోను ఏం చేశాడంటే వాయి వరసలు మర్చిపోయాడు. వాయి వరసలు మర్చిపోయి 2 సమూయేలు 13:1 మనం చూసినట్లయితే తను ఆ వాయి వరసలు మర్చిపోయి పాపానికి కారణమైంది. కారణం ఏంటంటే దురాశ కలిగి ఉండటం వలన. చూడండి, ఇంకొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఇలా బైబిల్లో అనేకమైనటువంటి విషయాలు మనం ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే దురాశ. మనలో ఆశ కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ఈ దురాశ ఏం చేస్తుందంటే దురాశ గర్భం ధరిస్తుంది, పాపం కంటుంది, పాపం పరిపక్వమై మరణానికి దారితీస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆకాను చూసిన తర్వాత ఆశించాడు. ఆ ఆశ ఏమైందంటే తనని దురాశలోనికి తీసుకువెళ్ళింది. చూడండి, తన చూపు పరిశుద్ధతను కోల్పోయేటట్లుగా చేసింది. తరువాత ఆ యొక్క చూపు మరి ఆశించేట్లాగా చేసింది. ఈ ఆశ దురాశకుగా అది మారిపోయింది. దాని తర్వాత చూడండి, అతడు చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. నెక్స్ట్ స్టెప్ ఏంటి? తీసుకున్నాడు. చూశాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, తర్వాత మనతో ఆశ కలిగి ఉన్నాడు, ఆ ఆశ కాస్త దురాశ అయిపోయింది. మూడవది మనం చూసినట్లయితే వాటిని తీసుకున్నాడు. చూశాడు, ఆశించిన దాన్ని మరి ఏం చేశాడంటే ఆక్రమించుకున్నాడు. హబక్కూకు గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. హబక్కూకు 2వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే తనది కాని దానిని ఆక్షేపించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. ఏదైతే మనది కాదో దాన్ని ఆపేక్షించి, దాన్ని కోరుకొని, దాన్ని తీసుకొని మనం అభివృద్ధి పొందాలనుకున్నప్పుడు అది శ్రమ అవుతుంది. హబక్కూకు 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే యెహోషువ కూడా ఆకానుకు ముందే హెచ్చరించాడు. ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజానికి ఆయన ముందే హెచ్చరించాడు. శపితమైన దానిని నువ్వు ముట్టుకోవద్దు. దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఎలాగైనా ఇవ్వగలడు. మీరు చూసినట్లయితే ఐగుప్తులో బానిసత్తులుగా ఉన్నప్పుడే వారు బానిసత్తులో నుంచి దేవుడు వారు మొరలు విని 430 సంవత్సరాలు వారు బానిసత్వం నుంచి దేవుడు విడిపించినప్పుడు వారిని ఒంటరిగా అక్కడి నుంచి తీసుకురాలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి ఐగుప్తీయులు కూడా ఏం చేశారంటే వీరికి వెండి బంగారాలు ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఎలాగైనా ఇస్తాడు, కానీ మనకు కాని దానిని ఇతరుల దగ్గర నుంచి మనం ఆశించి మన జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకోకూడదనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆకాను అడిగితే దేవుడు ఏమి ఇవ్వకుండా ఉండడు. ఎందుకంటే తన జీవితంలో వెనకకు తిరిగి చూసుకుంటే ఎన్నో జయాలు తను ఎన్నో రాజ్యాలను వారు జయించినట్లుగా దేవుని కృపను బట్టి మనం చూడొచ్చు. ఎన్నో అద్భుతాలు వారు అనుభవించినట్లుగా మనం చూడొచ్చు. కానీ ఆకాను తన చూపు ద్వారా పరిశుద్ధతను కోల్పోయాడు. చూచిన తర్వాత ఆశించాడు. ఆ ఆశ దురాశ అయిపోయింది. దురాశ అయిపోయినటువంటి తన ఆశ, తను ఏదైతే శాపమైనది ఉందో, ఏదైతే శాపగ్రస్తమైనది ఉందో దాన్ని తీసుకున్నట్లుగా మనం ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. చూడండి, మనము కూడా పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాటను, ఆ దేవుడిచ్చిన 10 ఆజ్ఞను చూస్తే నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించకూడదు, నీ పొరుగువాని గొర్రెను నువ్వు ఆశించకూడదు, నీ పొరుగువాని దేన్ని కూడా నువ్వు ఆశించకూడదు అని చాలా క్లియర్గా దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం కాని దానిని ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు, లేదంటే అడ్డదారులు తొక్కుతూ డబ్బు సంపాదించుకొని నేను సంపాదించుకుంటున్నానులే, నేను బాగా ఆస్తిని సమకూర్చుకుంటున్నానులే అనుకుంటున్నారు. కానీ అది తుదకు నాశనానికి తీసుకువెళుతుంది. మనం అన్యాయంగా సంపాదించింది ఏది కూడా నిలవదు. దేవుని చిత్తానుసారంగా కాకుండా మనం సంపాదించేటువంటి ఏ సంపాదనైనా అది ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నట్లుగా అనిపించవచ్చు, కానీ అది తుదకు మనల్ని నాశనానికి, శాపానికి తీసుకువెళుతుందనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. చూడండి, ఆకాను చూశాడు,
పరిశుద్ధతను కోల్పోయాడు తన చూపు ద్వారా. రెండవది ఆశించాడు, ఆ ఆశ కాస్త దురాశ అయిపోయింది. దాని యొక్క ప్రతిఫలం ఏమైందంటే ఆ శపితమైన దాన్ని తీసుకుని అక్కడితో ఆగలేదు. కానీ చూడండి, అతడు ఆశించి తీసుకుంటుని ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? దాచాడు దాన్ని. ఎక్కడ దాచాడు అంటే తన భూమిలో, డేరాలో, తన ఉంటున్నటువంటి దానిలో లోపల భూమి కింద దాన్ని దాచాడు. ఇక్కడ మనం ఆకాను యొక్క పరిస్థితిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే లేదా అర్థం చేసుకున్నట్లయితే, ఆకాను అనుకుంటున్నాడు నేను చేసినటువంటి పని ఎవరికీ తెలియదు, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజానికి తెలియదు, యెహోషువకు తెలియదు, అంతకంటే ముఖ్యంగా ఏమనుకున్నాడంటే దేవుడికి కూడా తెలియకపోవచ్చేమో, దేవుడు కూడా చూడట్లేదేమో అని అనుకున్నాడేమో. వీ డోంట్ నో. కానీ ఇక్కడ వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా చూస్తే దేవునికి కనుమరుగైనటువంటిది ఏదీ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 ప్రకారం మనం చూసినట్లయితే ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. దేవుడికి కనబడినటువంటిది, దేవుడు చూడలేనటువంటిది ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, దేవుడు సర్వవ్యాపి అయినటువంటి దేవుడు, దేవుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయనకు మరుగైనటువంటిది, ఆయన కంటికి కనపడినటువంటి సృష్టము ఏదీ లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 139వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే మన కూర్చుండుట, లేచుట, మనం పడుకుండుట, మన నోటి మాట రాక మునిపే మనము మన తలంపులు మనం అన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడని అక్కడ చాలా క్లియర్గా చెప్పబడింది. చూడండి, ఆకాశంలోనికి మనం రెక్కలు కట్టుకుని వెళ్ళినా అక్కడ ఆయన ఉన్నాడు, భూమి దిగంతంలోనికి మనం వెళ్ళినా అక్కడ ఉన్నాడంట. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవునికి మనము మరుగు చేసి మనం ఏదైనా మనము దాచిపెట్టాలనుకుంటాం, కానీ అది దాగేటువంటిది కాదు. కాబట్టి ఆకాను కూడా అలాగే అనుకున్నాడు. కానీ ఏమైందో తెలుసా? తన పాపము ఆయన్ని పట్టుకునేటట్లుగా చేసింది. చూడండి, సంఖ్యాకాండము 32:23 చూస్తే మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. ఇక్కడ యెహోషువ ఏమనుకున్నాడంటే కొద్ది మందితో చాలు, మనం యుద్ధానికి వెళ్తే చాలు, మనము ఒక కొంత 2-3 వేల మంది వెళ్ళి హాయి పట్టణాన్ని మనం పట్టుకుంటే చాలు. ఎందుకంటే అంతకంటే ముందు వారు ఎన్నో యుద్ధాలు చేసినప్పుడు ఆ యుద్ధాల్లో వారు కొంత సైన్యమైనప్పుడు కూడా అవతల వాళ్ళ సైన్యము వీరికంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వారు ఎన్నో విజయాలు సాధించారు. కారణము వారు సైన్యాన్ని బట్టి కాదు, కానీ సైన్యములకు అధిపతి అయిన దేవుని బట్టి వారు విజయం సాధించారనే విషయం, ఆ విశ్వాసము, నమ్మకము యెహోషువలో, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజంలో ఉంది. కాబట్టి వీరు కూడా ఏమనుకున్నారంటే ఒక 2,000 మంది 3,000 మంది వెళ్ళి హాయి పట్టణాన్ని వెళ్ళి మనం పట్టుకుని రావచ్చు అని అనుకున్నారు. కానీ ఆ యొక్క వెళ్ళినటువంటి వారు కూడా ఏమైపోయారంటే ఓడిపోయినట్టుగా, కొంతమంది చనిపోయినట్లుగా మనం చూస్తాం. కారణం యెహోషువకి అర్థం కాలేదు. ఎందుకు ఇలా జరిగింది అని దేవుడి సన్నిధిలో మోకరించి ఏడ్చినప్పుడు, అతనికి దేవుడు తెలియజేసినప్పుడు, అప్పుడు ఈ యొక్క యెహోషువ ఏం చేశాడో తెలుసా? ఆ యెహోషువ ఎలాగ ఈ పాపం జరిగింది, ఎందుకు కారణమైందనే దాన్ని ఆయన దేవుడి దగ్గర కనిపెట్టినట్లుగా మనం చూస్తాం.